అందరికీ హ్యాపీ ఉగాది. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ నందన అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందనాస్ నెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది గాయ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇప్పుడు వచ్చేసి మేము ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. వీడియోలో వచ్చేసి మా ఉగాది సెలబ్రేషన్ చూపించేస్తాను. అంటే సెలబ్రేషన్ అంటే ఏం కాదు, జస్ట్ దేవుడికి పూజ చేస్తాం అనమాట. ప్రసాదాలు కూడా నేనే ప్రిపేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఈ ఉగాది కావాల్సినవి తీసుకుని వచ్చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఉగాది పచ్చడి కోసం మ్యాంగో, ఇంకా ఇది వచ్చేసి వేప పువ్వు. ఇది వచ్చేసి 299 అనమాట, అంటే ఆల్మోస్ట్ 350 రూపీస్ అనమాట. ఇంత కొంచెము, అది కూడా అసలు వేప పువ్వే లేదు, అంత పూత అసలు వేప పువ్వే లేదు, అంత చిన్న చిన్న మొగ్గల్లాగా ఉన్నాయి. బట్ ఎనీవే, అంటే లాస్ట్ 2 years నుంచి వేప పువ్వు అసలు యూస్ చేయలేదన్నమాట. సరే ఓకే, ఇప్పుడు అవైలబుల్ ఉంది కదా అని చెప్పి తీసేసుకున్నాము. అండ్ కోకోనట్ అనమాట, కొబ్బరికాయ ఇట్లా పైన ఇట్లా వస్తుంది కదా, ఇది ఉన్నది తీసుకున్నాం అనమాట. అంటే రెగ్యులర్గా ఇలా లేకుండానే తీసేసుకుంటాము. తర్వాత సొరకాయతో నేను ఇప్పుడు పాయసం చేయబోతున్నాను, అందుకని చెప్పేసి సొరకాయ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను పూర్ణాలు చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో మా మమ్మీని అడిగితే పూర్ణాలు చేసుకుంటారు అని చెప్పింది, అందుకని చెప్పేసి ఈ పప్పులు సోక్ చేసేసాను. బట్ నాకు అంత టైం లేదనమాట. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 12 అయింది. ఇంకా పూర్ణాలు అలా ఏమైనా చేద్దామన్నా ఈవినింగ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే జస్ట్ పులిహోర ఇంకా పాయసము, తర్వాత అదే రైస్తో దద్దోజనం, అంటే 3 చేయాలి కదా. అంటే 3 అని కాదు, ఆడ్ నెంబర్స్ చేయాలన్నమాట ప్రసాదాలు. నాకు తెలిసినంత వరకు అయితే 1, 3, 5 అట్లా చేయాలి, 2, 4 అట్లా చేయకూడదు అనమాట. సో నేను వచ్చేసి పులిహోర పాయసం డెఫినెట్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకొకటి పూర్ణం అనుకున్నాను, సో అది క్యాన్సిల్ చేశాను కదా. ఇప్పుడు ఎలాగో నేను రైస్ కుక్ చేస్తున్నాను, ఆల్రెడీ రైస్ పెట్టేశాను. ఇంకా అదే రైస్తో కొంచెం పెరుగు కలిపేసి దద్దోజనంలా చేసేస్తే అదొక ప్రసాదం అయిపోతుంది కదా. సో అలా 3 types ఆఫ్ ప్రసాదం చేస్తున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి మామిడి ఆకులుగా, అసలు చూసారా కలర్ ఎంత బాగుందో. ఆ ఫ్రేమ్ అంతా నాకు అసలు ఇప్పుడు నన్ను చూస్తుంటే ఈ ఫ్రేమ్ అంతా చాలా నచ్చేసింది నాకు. సో ఇది వచ్చేసి 1 pound అనమాట. ఇవి ఒక 2 ఇచ్చారు, ఇట్లా ఒక 2 ఇచ్చేసారు. ఇది కొంచెం పెద్దది. యాక్చువల్ వాళ్ళైతే 11 leaves వస్తాయి అని చెప్పారు 1 poundకి. బట్ ఐ థింక్ ఇది 20 అలా ఉంటాయి అనుకుంటున్నాను. సో దీంతో మేము ఇట్లా తోరణం కడదామని చెప్పేసి ఇవి తీసుకున్నాము. అంటే తోరణం కడితే చాలా మంచిదంట. నేను అంటే ఈరోజు మార్నింగే చూశాను యాక్చువల్గా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఆ వీడియోస్ అన్నీ. అండ్ నేను మా మమ్మీని అడిగాను, మా మమ్మీ వచ్చేసి పూర్ణము ఇంకా ఉగాది పచ్చడి అవి చెప్పారు అంతే. సో ఇవి అంతా నేను యూట్యూబ్లో చూసాను అనమాట, కొన్ని వీడియోస్ ఉగాది పూజ విధానం అని చెప్పేసి చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో ఒక 2, 3 వీడియోస్ చూస్తే మోస్ట్లీ అందరూ చెప్పింది ఇదనమాట. సో అందుకని చెప్పేసి సో ఎలాగో అవైలబుల్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవి తీసేసుకున్నాను. సో స్నానం చేయగానే ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను. ఇప్పుడు ఇది కుక్ అయిపోతే నేను పులిహోర చేసేస్తాను. అండ్ చింతపండు పులిహోర చేస్తున్నాను గాయస్. సో చింతపండు వచ్చేసి రెడీమేడ్ పేస్ట్ ఉందన్నమాట. అండ్ కొంచెం చింతపండు కూడా సోక్ చేశాను ఫర్ ఉగాది పచ్చడి. అండ్ ఉగాది పచ్చడికి కూడా మనం చేయాలన్నమాట. ఐ డోంట్ నో మనం ఉగాది పచ్చడిని కూడా ఒక ప్రసాదంగా కన్సిడర్ చేస్తామా లేదా, ఎందుకంటే అది కూడా మనం ఉగాది పచ్చడి కూడా ప్రసాదంగా కన్సిడర్ చేస్తే మనకి ప్రసాదాలు 4 అయిపోతాయి అన్నమాట. అలా పెట్టకూడదు కదా, ఐ డోంట్ నో. సో నేనైతే ఉగాది పచ్చడిని కన్సిడర్ చేయకూడదు అనుకుంటున్నాను ప్రసాదంగా. అంటే ఉగాది పచ్చడి అంటే డెఫినెట్గా ఉంటుంది కదా ఉగాది అంటే. సో ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసేస్తాను. అండ్ నేను ప్రాసెస్ అంతా ఏం చూపించాలనుకోవట్లేదు, ఇవంతా టైమ్లెస్లో పెట్టేస్తాను. యాప్స్లో పెట్టేసి నేను నా ప్రసాదాలు ప్రిపరేషన్ అంతా చేసేస్తాను.
ఫైనల్లీ ప్రసాదాలు ఫినిష్ చేసేసి పూజ చేయడం స్టార్ట్ చేసాము. నాకు పూజ చేయడం అంత ఇంట్రెస్ట్ లేదనమాట. సో అందుకని చెప్పేసి ఎక్కువ మనీనే ఇన్వాల్వ్ అయ్యాడు. నేను వచ్చేసి ఈ దీపం చేయడానికి లోపల వెలిగించడానికి వైట్ కలర్ ఒత్తులు ఉంటాయి కదా, సో అవి నేను చేసేసాను అనమాట. కాటన్తో చేశాను. ఓవరాల్ 2 hours అట్లా పట్టినట్టుంది ప్రసాదాలు చేయడానికి, ఎందుకంటే కుకింగ్ అంతా నేను ఒక్కదాన్ని చేశాను అనమాట. సొరకాయ హల్వా, ఇంకా హల్వా కాదు, సొరకాయతో పాయసం అనమాట. అండ్ ఆల్సో చింతపండు పులిహోర. సో రెండు కూడా కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. మన దగ్గర చింతపండు పేస్ట్ రెడీగా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను ఆ చింతపండు పేస్ట్ చేసి చాలా లెంతీ అయిపోయింది అనమాట నాకు చేయడము. ఇంకా ఎప్పుడైనా చేయాలంటే ముందు రోజే చింతపండు పులుసు ఉంటుంది కదా, అది రెడీగా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆల్సో సొరకాయని గ్రేట్ చేశాడు అనమాట మనీ. సో అది కొంచెం ఎందుకో చాలా డ్రైగా అలా అయిపోయింది. ఎంత ఫ్రై చేస్తున్నా సరిగా కుక్ అవ్వలేదు అనిపించింది. దానికి కూడా నాకు చాలా టైం పట్టేసింది. అండ్ నేను దద్దోజనం చేస్తాను అని చెప్పాను కదా, సో నేను ఇంకా కొన్ని వీడియోస్ చూసాను. ఉగాది పచ్చడి కూడా ప్రసాదం లానే కన్సిడర్ చేయాలి అని చెప్పేసి ఉంది. సో మళ్ళీ ఇది యాడ్ చేస్తే 4 అవుతాయి కదా, మళ్ళీ అట్లా ఈవెన్ నెంబర్స్ ఉండద్దు కదా అని చెప్పేసి ఇంకా నేను దద్దోజనంని క్యాన్సిల్ చేసేసాను అనమాట. ఇంకా ఉగాది పచ్చడి కూడా ఒక ప్రసాదం లాగా తీసేసుకునేసి ఇంకా 3 ప్రసాదాలు అయిపోయినాయి కదా అని చెప్పి ఆ 3 పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి నేను మన ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఉగాది పచ్చడి ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది కలిసి చేసుకోవాలంట. అంటే హ్యాపీనెస్ ఉన్నా బాధ ఉన్నా ఏమున్నా మనం కలిసే ఉండాలి అని చెప్పేసి సో అలా అనుకుంటూ అలా చేసుకోవాలంట. నేను ఇది ఒక వీడియోలో చూశాను. ఐఎమ్ సో సారీ గైస్, నాకైతే అస్సలు ఐడియా లేదు. నేను ఎప్పుడు ఇలా పూజలు ఫెస్టివల్స్ ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. మా ఇంట్లో కూడా చాలా తక్కువ అనమాట ఇలాంటివి. అంటే ఏదో చేస్తామన్నమాట జస్ట్ దేవుడికి పెట్టి అలాగా. సో నాకైతే అలా పూజ విధానం అలా ఏం తెలీదు. సో నేను మా మమ్మీకి కూడా ఎక్కువ ఏం తెలియదు అనమాట. నేను కాల్ చేసి అడుగుదామన్నా, అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ యూట్యూబ్లో వీడియోస్ అవి ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా ఈ కొబ్బరికాయ కొట్టడము, ఈ దీపాలు వెలిగించడం ఇవన్నీ మనీనే చేసేసాడు. ఎందుకంటే చెప్పాలంటే సీరియస్లీ నాకు అసలు ఇంట్రెస్ట్ ఏం ఉండదు అలా పూజ చేయాలి అది ఇది అని చెప్పేసి. జస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అంతే. ఇంకా సో మనీ అయితే ఇక్కడ మంచిగా దేవుడికి కావాల్సిన పూజ అంతా చేసేసాడు. ఈ పూజ చేయడము, ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ నేను కొంచెం మనీ కోసమే చేశాను అనమాట. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదని చెప్పాను కదా. సో తనకేంటంటే తను కొంచెం దేవుని ఎక్కువ నమ్ముతాడు, మరి ఎక్కువ కాదు నాకంటే కొంచెం ఎక్కువ అనమాట. సో తనకి ఇష్టం కదా అని చెప్పేసి, అండ్ ఆల్సో మనకు కొంచెం ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా అవన్నీ చేస్తున్నప్పుడు, అందుకని చెప్పేసి చేస్తున్నాను అనమాట. చేయడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ యూకే వచ్చిన తర్వాత ఇలా ఫెస్టివల్స్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాము. ఇంకా ఇక్కడ గుంజులు తీస్తాం అనమాట. నేను మనీ ఎప్పుడు తీస్తూ ఉంటాం అనమాట. మేము టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, అంటే మేము ఎవరికి చేసిన పాపాలన్నీ క్షమించమని చెప్పేసి దేవుడిని అడుగుతున్నట్టు. కొన్ని వీడియోస్లో చూశాను దట్ ఓన్లీ వినాయకుడి దగ్గర మాత్రమే ఇలా చేయాలి, ఇంకా ఎక్కడ అలా చేయొద్దు అని చెప్పేసి. మేమేమో ఎవరైతే ఏముందని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా, ఇంట్లో ఏమైనా పూజ చేసినా చేస్తాము. అంటే 21, 51 అట్లా కూడా చేస్తాం అనమాట. మోస్ట్లీ 11 కానీ 21 కానీ చేస్తుంటాము. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈరోజు ఉగాది పచ్చడి, వేప పువ్వు అవన్నీ వేసి చేయడము, మళ్ళీ తర్వాత ఇంటికి మ్యాంగో తోరణాలు కట్టడం అవన్నీ అసలు చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. చాలా మంచిగా ఒక పాజిటివ్ వైబ్ వచ్చేసింది. ఇంకా ప్రసాదాలు కూడా మంచిగానే వచ్చాయి అనుకుంటున్నాను. నాకైతే బాగున్నాయి, నచ్చాయి, టేస్టీగానే ఉన్నాయి. ఇంకా ఉగాది పచ్చడి ఇద్దరం తిన్నాం అనమాట. మనకేమో స్వీట్ వచ్చిందంట. నాకు స్వీట్ సాల్ట్ రెండు వచ్చినట్టు అనిపించింది. ఏది అని చెప్పేసి నాకు కన్ఫామ్గా అనిపించలేదు, క్లారిటీ రాలేదు. కానీ స్వీట్ సాల్ట్ రెండు వచ్చాయి. అవును, ఇంతకీ మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏమైనా ఫొటోస్ ఉంటే నాకు ఇన్స్టాలో షేర్ చేయండి, లేదంటే కామెంట్ చేసేసేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది. మా ఉగాది అయితే చాలా చాలా బాగా, చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా, చాలా మంచిగా జరిగింది. సో వచ్చేసి సొరకాయ పాయసం, కద్దుకా కీర్ అంటారు కదా, అట్లాంటిది అనమాట. ఇది పులిహోర, చింతపండు పులిహోర. అండ్ ఇది వచ్చేసి ఉగాది పచ్చడి అనమాట. అండ్ కొబ్బరికాయ కూడా కొట్టేసాము, కొబ్బరి నీళ్ళు ఇవి. సో ఇలా జరిగిందనమాట మా ఇలా జరిగిందనమాట మా ఉగాది. అందరికీ హ్యాపీ ఉగాది.